మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ సోమవారం. అందరూ కాఫీలు టీవీలు తాగారా, టిఫినీలు చేశారా? మొన్నటి వీడియోస్కి ఎవరికి రిప్లై ఇవ్వలేకపోయాను, ఏమనుకోకుండా. నిన్న వీడియోసే పెట్టలేకపోయాను, ఒక్క వీడియో పెట్టాను. ఇక అనుకోకుండా ఒక ప్రయాణం కలిసి వచ్చిందనమాట, అనుకోకుండా కలిసి వచ్చింది. అందుకనే వీడియోస్ పెట్టలేకపోయాను, కామెంట్లకు రిప్లై ఇవ్వలేకపోయాను. నిన్న ఒక్క వీడియో పెట్టాను, అబ్బబ్బబ్బా మీ ప్రేమకి నేను దాసోహం. అస్సలు ఎంత మంచిగా కామెంట్లు పెట్టారు. అటు ఇటుగా 250 దాకా కామెంట్లు వచ్చినాయి ఆ వీడియోకి. అసలు ఎంత పాజిటివ్గా పెట్టారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా. నిజంగా నేను ఆ వీడియోస్ ఏమో కానీ మీ కామెంట్లు చూసి నేను మురిసిపోయాను, అంత మంచిగా పెట్టారు. అంతేలేండి, నేను మీ ఇంటి ఆడపడుచుని కదా, నా మీద ప్రేమ మీకు అలా ఉంటుంది. అనుకోని ప్రయాణం కలిసి వచ్చింది, అప్పటికప్పుడే బయలుదేరామని చెప్పాను కదా. మరి ఆ ప్రయాణం ఏంటన్నది లాంగ్ వీడియో చేశాను, ఈ వీడియో కింద లింక్ పెడతాను చూడండి. ఇప్పటికే మీకు చాలామందికి అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వచ్చాము. చాలామందికి తెలిసే ఉంటుంది ఈ ఊరు ఎక్కడ, ఈ గుడి ఎక్కడ అన్నది. మేము ఎక్కడికి వచ్చామన్నది ఐడియా ఉంటే కామెంట్ చేయండి. నా చిన్నతనంలో 4వ తరగతి చదువుతున్నప్పుడు మా పెద్దనాన్న కూతురు పెళ్ళి ఇక్కడ జరిగితే అప్పుడు వచ్చానండి. ఇప్పుడు నా పిల్లలు బీటెక్ చదువుతున్నారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని మనం అనుకుంటే సరిపోదు, టైం రావాలి, టైం వచ్చినప్పుడే మనం వెళ్తాం కదా.